అబ్బాయికి ఉద్యోగం రావట్లేదండి, రుద్రాభిషేకం చేసుకోండి. ఏమిటో ఒంట్లో బాగుండట్లేదండి, అందరం అస్తమానం డాక్టర్ గారి దగ్గరికి వెడుతున్నాం, రుద్రాభిషేకం చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? రుద్రాభిషేకమే. అదేమిటి అన్నిటికీ అదే, పిడిక్కి బియ్యానికి ఒకటే మంత్రం అంటారు. అన్నిటికీ రుద్రాభిషేకమే. ఎందుకో తెలుసా అండి? భయపెట్టడం, భయం పోగొట్టడం చంటితనం నుంచి తల్లిదండ్రులు చేస్తారు. నువ్వు అన్నం తినకపోతే బూచొచ్చేస్తుందంట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలుసా అండి? అంతటి కృష్ణుణ్ణి భయపెట్టింది. భిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన భిక్షులగని తల్లి కనియు భీతిల్లు నృపా అన్నారు పోతన గారు భాగవతంలో. ఒరే, అన్నం పెడితే, వెన్న ముద్ద పెడితే, పాలు పెడితే తాగట్లేదు, అమ్మ నేను తాగనంటున్నావు కదా, తాక్క అలాగే కూర్చో. కాసేపు ఆగమ్మా మాధవ కవలం తల్లి అని వస్తారు ముష్టి వాళ్ళు, వాళ్ళ డబ్బీలో పడేస్తాను నేను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పెద్ద డబ్బీ పట్టుకొస్తారు. వాళ్ళు నిన్ను మూత పెట్టి ఊరు బయట చెట్టు దగ్గరికి తీసుకెళ్లి మూత తీస్తారు. అప్పుడు బయటికి వస్తావు, చీకటి, పెద్ద చెట్టు, అమ్మ నాన్న కనపడరు, ఆకలేస్తుంటుంది, వాళ్ళు నీకు పెట్టరు, అబ్బాయి అలా కూర్చో అని వాళ్ళు తింటుంటారు. అప్పుడు అమ్మ పాలు పోస్తే అమ్మ తాగలేదు, అమ్మ వెన్న పెడితే తినలేదు అని అప్పుడు ఎడుద్దు గనిమే అంది. అంటే నిజంగానే ఎవరో వచ్చి అమ్మ మాధవ కబలం తల్లి అన్నాడు. అనేటప్పటికీ గబగబా వెళ్ళిపోయి అమ్మ రెండు కాళ్ళు పట్టేసుకుని, అమ్మ రెండు తలల మధ్యలోనూ తల పెట్టేసుకుని, అమ్మ నన్ను బిచ్చగాళ్ళ పాత్రలో వేసేకమ్మా అని ఎంతో భయపడిపోయినట్టుగా భయపడిపోతే కుంతీదేవి అంది, నీ భయం చూసి భయానికి భయం వేసింది కృష్ణ. అంత భయాన్ని నటించాడు మహానుభావుడు. కాబట్టి ఈశ్వరుడికే తప్పలేదు భయపెట్టడం అన్నది తల్లి. లోకంలో అమ్మ భయపెడుతుంది, నాన్నగారు భయపెడతారు. ఎందుకు భయపెడతారో తెలుసా అండి? మీరు భయపడిపోవాలి, మీకు తాగీజు కట్టించాలని కాదు, అలా భయపెట్టి మిమ్మల్ని బాగు చేయాలని. డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తారని సరదా ఏమిటి? మీకు అలా పొడి చేస్తే మీకు అనారోగ్యం కలగకుండా చేస్తారు, కలిగింది పోవడానికి చేస్తారు కదూ. అది దయయందు అంతర్భాగం. ఇంత ఉపోద్ఘాతం నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఘోర రూపుడు అనగానే భయపడిపోతారేమో అని. ఈశ్వరుడు కూడా ఘోర రూపంతో ఉంటాడు. ఎందుకుంటాడో తెలుసా అండి? అందుకే అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదండి, రుద్రాభిషేకం చేసుకోండి. అబ్బాయికి ఉద్యోగం రావట్లేదండి, రుద్రాభిషేకం చేసుకోండి. ఏమిటో ఒంట్లో బాగుండట్లేదండి, అందరం అస్తమానం డాక్టర్ గారి దగ్గరికి వెడుతున్నాం, రుద్రాభిషేకం చేసుకోండి. ఏమిటోనండి మా అబ్బాయికి పాపం అలా చదువుతూ ఉంటాడు, కానీ పైనుంచి కింద వరకు చదివేస్తాడు, కానీ ఒక్కటి జ్ఞాపకం ఉండదు. అక్బర్ హుమాయూన్ కుమారుడు. అక్బర్ పుట్టగానే హుమాయూన్కి చాలా కష్టములు వచ్చాను. అక్బర్ ఎవరి కుమారుడు రా అని అడిగారు అనుకోండి, నేను చదివానా అంటాడు. అంటే వాడికి చదవడం ధర్మం, కళ్ళు చదివేస్తుంటే నోరు చదువుతూ. ఇప్పుడు ఏం చేయాలి? రుద్రాభిషేకమే. అదేమిటి అన్నిటికీ అదే, పిడిక్కి బియ్యానికి ఒకటే మంత్రం అంటారు. అన్నిటికీ రుద్రాభిషేకమే. ఎందుకో తెలుసా అండి? మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇందులో పాతి జగదిది పినాకం అని దానికి పేరు. ఈశ్వరుడు సమస్త సుఖస్థానములను ఇస్తాడు. అన్ని సుఖములు ఎవరి కోసం? మన కోసమే సృష్టిస్తాడు. ఆయన ఏది చేసినా మనం పాడైపోవాలని చేయడు. తల్లిదండ్రులు ఏదైనా పిల్లలు పాడైపోవాలని చేసేది ఉంటుందా? మీరు ఆలోచించండి, ఉండదు. ఇది తీసుకొచ్చి వాడికి పెడతాను వాడు పాడైపోతాడని తండ్రి తీసుకొస్తాడా? ఇది వండి పెడతాను వాడు పాడైపోతాడని తల్లి పెడుతుందా? పెట్టదు. మరి తల్లిదండ్రులు ఎందుకు అన్నీ తీసుకొచ్చి పిల్లలకి ఇస్తున్నారు? టీవీ తీసుకొచ్చి ఇచ్చారు, వాడు పాడైపోవాలని ఇచ్చారా? వాడేదో కాస్త వార్తలు చూస్తాడు, ఎక్కడెక్కడ ఉన్నవి చూస్తాడని వాళ్ళు అనుకున్నారు. తల్లి తండ్రి నిద్రపోయిన తర్వాత రాత్రి వీడు చదువుకుంటున్నాడు అనుకుంటే వీడు 10 నుంచి 12 వరకు సినిమాయో క్రికెటో చూసి పడుకుంటే తల్లిది తండ్రిది తప్ప. అది వాడికి ఎలా వాడుకోవాలో తెలియలేదు. ఈశ్వరుడు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఈ విషయాన్ని. ఈశ్వరుడు సమస్త సుఖస్థానములను ఇస్తాడు. అందుకే ఈశ్వరానుగ్రహమునకు పరాకాష్ఠ ఎక్కడో తెలుసా అండి? ఒక్క సనాతన ధర్మంలోని మృత్యువు దేవత. మీరు చూడండి, మృత్యువు దేవత ఇక్కడ. మృత్యుదేవత వచ్చిందంటారు తప్ప మృత్యురాక్షస వచ్చింది అనరు. దేవత ఎందుకైంది మృత్యువు? ఏ నోము వ్రతం ఉన్నాయేంటి దానికి? మా ఇంట్లో మృత్యుదేవతా వ్రతం చేస్తున్నామండి, మీరు తప్పకుండా వచ్చి ప్రసాదం తీసుకోవాలంటే ఆ సందులోంచి కూడా వెళ్ళేవాడు, కర్ఫ్యూ పెట్టినట్టు ఉంటుంది. మరి ఎవడూ వ్రతం చేయని దానికి, ఎవడూ నోము పట్టని దానికి, అసలు ఆ ఫోటోయే లేని దానికి దేవత ఎలా అయింది? అంటే నువ్వు ఆవిడ్ని అడగకపోయినా ఆవిడ నీకు అనుగ్రహం ఇస్తుంది. ఏమిటో తెలుసా? ఈ కోటంతా శిథిలం అయిపోయి
చేతులు వణికిపోతున్నా, చెవులు వినపడకపోయినా, కళ్ళు కనపడకపోయినా, వాసన తెలియకపోయినా, బుద్ధి మందగించేసినా, ఏది జ్ఞాపకం ఉండకపోయినా ఈ తాళం చెవులు గుర్తి ఇక్కడ పెడతాడు, పక్క గదిలో వెతుక్కుంటాడు. ఏది గుర్తురాదు, అన్నీ మర్చిపోతాడు. తిందామంటే పళ్ళుండవు, తినకుండా ఉండడానికి భ్రాంతి చావదు, తింటాడు జీర్ణం అవ్వదు, జీర్ణం అవ్వదు అనారోగ్యం, అనారోగ్యం వస్తుంది పెట్టినవాడు తిడతాడు, నీ సింహజాపల్యం మండిపోను, ఇన్నేళ్ళు వచ్చి తిన్నావు చూడు చస్తున్నాను నీతోటి వైద్యుడిని తీసుకొచ్చి అంటాడు. ఇన్ని మాటలు పడతాడు, తినకుండా మాత్రం ఉండడు, దొంగతనంగా తింటాడు. వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల్ శంకర. అన్ని అవలక్షణాలు వస్తాయి. పసితనంలో ఎలా ఉంటుందో మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయశ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. అదే బుద్ధి వార్ధక్యంలో. అందుకే ఏదో పిల్లాన్ని చూసినట్టు చూడాలండి ఆయన అంటారు, అంతే, తప్పదిహ. ఈ స్థితి రాకముందే దంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢియున్నప్పుడే కాంతాసంగము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల మీ పదంబుజములం శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి ఏమైంది, ఈశ్వరుడు సమస్త సుఖస్థానములనిచ్చాడు, వాటిని నువ్వు ఇలా వాడుకో నియమం చెప్పాడు. ఆ నియమమే వేదము, అది అనుల్లంఘనీయము, వేదము ప్రమాణము. వేదమును దాటి నువ్వు ఏది చేసినా నువ్వు చేసినది పాపమే, దానికి శిక్ష అనుభవించి